శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ఏప్రిల్ 2026 తులా రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయో సవివరంగా డీటెయిల్గా చూద్దామండి. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, గృహిణులకి, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, ఆరోగ్యము, ఇన్వెస్ట్మెంట్స్, ప్రాపర్టీ సంబంధం, చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చక్కగా డిస్కస్ చేసుకుందామండి. చివరిదాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. తులా రాశికి అధిపతి శుక్రుడు అండి. తులా రాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. సో ఈ 9 నక్షత్ర పాదాల వరకు కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయండి. ముఖ్యంగా ఏంటంటే గ్రహస్థితులు కాస్త పరిశీలించుకొని మనం ముందుకు వెళ్దామండి. తులా రాశి వారికి చతుర్థ పంచమాధిపతి శని 6వ స్థానంలో ఉన్నాడు, మీనంలో ఉన్నారు. అంటే రుణాలు, శత్రువుల మీద పనిచేసే శక్తి, అంటే శత్రువులు ఉన్న రోగ బాధ కదా, ఇలాంటి వాటిలో బలం చేకూరుతుంది. కుజుడు ఏప్రిల్ 2వ తారీఖు నుండి శనితో కలిసి 6వ స్థానంలో వచ్చి కూర్చుంటారు. అక్కడ ముందుకు మూవ్ అవుతారు కాబట్టి మంచి ఫైటింగ్ స్పిరిట్ పెంచుతారు మీకు. గురుగ్రహం 9వ స్థానంలో ఉన్నారు, మిథునంలో డైరెక్ట్గా ఉన్నారు, ఫార్వర్డ్ మోషన్లో ఉన్నారు. సో అదృష్టానికి సపోర్ట్ చేస్తాడు. రాహు 5లో ఉన్నారు, కుంభంలో ప్రేమ అంటే క్రియేటివిటీ, సృజనాత్మకతలో అన్కన్వెన్షనల్ ఫలితాలు ఇస్తారు. కేతు 11వ స్థానంలో సింహంలో ఉన్నారు. మీ యొక్క సర్కిల్లో, నెట్వర్క్ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్ కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ కలిగించే అవకాశం కాస్త కల్పిస్తాడు. సూర్యగ్రహము లాభాధిపతి ఏప్రిల్ 14 నుండి మేషంలో బలమైన స్థితిలోకి వస్తారు. సో అప్పుడు పార్ట్నర్స్ మీద, సంబంధ బాంధవ్యాల మీద ఫోకస్ పెంచుతాడు. శుక్రుడు ఏప్రిల్ 19 నుంచి, అంటే 19-20 నుండి 8వ స్థానమైనటువంటి వృషభంలో స్వస్థానంలో ఉంటారండి. షేర్డ్ రిసోర్సెస్, లోతైన భావోద్వేగాలపై ప్రభావం చూపిస్తాడు. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడబోయేది ఏంటంటే ఏప్రిల్ మాసంలో తులా రాశి వారికి ఏం జరగబోతుంది అనేది. ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగము, బిజినెస్, కోర్టు కేసులు, రుణాలు, డబ్బులు, పెట్టుబడులు, భాగస్వామ్య లాభాలు, ఆరోగ్యము, శత్రువులు, రోజువారీ సర్వీసు, ప్రేమ సంబంధాలు, వివాహ జీవితం, విద్య, విదేశీ ప్రయాణాలు, భాగ్యస్థితి, ప్రత్యేకంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, అదేవిధంగా రుణాల నుండి బయటపడే వారికి, అనుకునే వారికి, ప్రాపర్టీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు చేస్తున్న వాళ్ళు, అదేవిధంగా స్త్రీలకి, గృహిణులకి, యువత, విద్యార్థులు, వీరందరికీ ఈ ఏప్రిల్ నెలలో ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ రోజులు జాగ్రత్తగా ఉండాలి, ఏ రోజులు మీకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా సవివరంగా మాట్లాడుకుందామండి. సో మీకు వీడియో చివరిదాకా చూడండి, నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు. ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఇవి జనరల్ రాశి ఫలితాలు. మీ యొక్క వ్యక్తిగత జన్మ కుండలిలోని దశ కానీ, భుక్తి, గోచారాలను బట్టి ఫలితాలు ఇంకాస్త మారచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక వ్యక్తిగత జాతకం ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకం చూసుకున్న తర్వాత ఈ గోచారం చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుందండి. ఏప్రిల్ మాసం తులా రాశి వారికి సర్వీసు, ఆరోగ్యము, కోర్టు కేసులు, కాంపిటీషను, శత్రువులు ఇవన్నీ హైలైట్ అయ్యే టైంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 6వ స్థానంలో శని, కుజ వీరు అక్కడ యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే 6వ స్థానంలో శని ఉండి గత కొంతకాలంగా అంటే ఫైట్ చేసి గెలిచే శక్తి ఇస్తూ ఉంటే, ఏప్రిల్ 2 నుండి కుజుడు కూడా అదే మీనరాశిలో 6వ స్థానం దగ్గర రావటం, శని కుజ కాంబినేషన్ ఉండటం వల్ల ఇప్పుడు మీరు ఇంకా కరేజ్, ధైర్యంతో సమస్యలను ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలనే కెపాసిటీ మీకు పెరుగుతుందండి. మీకు గురుగ్రహము భాగ్యంలో ఉండి మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి మీకు ఒక ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నాడు. అందుకనే కష్టాలు వస్తాయి, కానీ అదే టైంలో వాటి నుంచి బయటపడే దైవానుగ్రహం కూడా బలంగా ఉందని చెప్పాలి, బికాస్ ఆఫ్ గురు దృష్టి వల్ల. మరి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఏప్రిల్ 13 వరకు సూర్యుడు 6వ స్థానంలో ఉండటం వల్ల పని పట్టుదల, ఫోకస్, కాంపిటీషన్లో పోటీలో గెలవాలనే తపన బాగా యాక్టివ్గా ఉంటుందండి. అక్కడ శని, రవి, కుజ కాంబినేషన్ ఉంది. ఆఫీస్లో పెండింగ్ ఫైల్స్, పాత కేసులు, ఆడిట్స్, రిపోర్ట్స్ ఇవన్నీ స్లోగా క్లియర్ అవుతాయి. ఈ యొక్క శని కుజులు 6వ స్థానంలో ఉండటం వల్ల కొలీగ్స్తో చిన్న ఘర్షణలు, 6వ స్థానం డైలీ సర్వీస్ చేసే ప్రాంతం అంటే కొలీగ్స్, ఉద్యోగ ప్రాంతంలో ఘర్షణలు, టార్గెట్ పై ప్రెజర్ కావచ్చు, సీనియర్ స్ట్రిక్ట్గా రియాక్ట్ అవ్వడం లాంటి వాళ్ళకి కూడా కొంత ఎదురయ్యే అవకాశం ఉంది ఈ మాసంలో. కానీ మీ యొక్క హార్డ్ వర్క్, డిసిప్లిన్ వల్ల ఫలితం చివరికి మీ పక్షానికే వచ్చే అవకాశం బలంగా ఉందండి. కొంతమందికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించిన సానుకూలమైన చర్చలు మొదలయ్యే సూచనలు బలంగా కనపడుతూ ఉన్నాయి. ఏప్రిల్ 14 నుండి ఈ యొక్క రవిగ్రహం లాభాధిపతి మేషంలో 7వ స్థానంలోకి వెళ్ళటం వల్ల సీనియర్లు, పార్ట్నర్లు, క్లయింట్స్తో సంబంధాలు చాలా డిప్లొమాసిటీగా హ్యాండిల్ చేయాల్సిన టైం మొదలవుతుంది. రవి యుగకారకుడు కాబట్టి
రీసెంట్గా డీల్ చేసుకోవాలి. ఈ యొక్క వ్యాపారం చేస్తున్న తులారాశి వారికి 6వ స్థానం స్ట్రాంగ్ కావడం వల్ల కాంపిటీషన్ మీద గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. పాత కోర్టు కేసెస్ కానీ, లీగల్ డిస్ప్యూట్స్ కానీ, సర్వీస్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఏమైనా ఉంటే స్లోగా మీకు మీ యొక్క ఫేవర్లోకి మీకు అనుకూలంగా రావటం లేదా కాంప్రమైజ్కి రావటం లాంటి సూచనలు కూడా కనపడుతున్నాయి గోచారరీత్యా. కానీ కుజుడు 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి అతి కోపము, వెంటనే రియాక్ట్ కావడం, ఈ నేచర్ వల్ల కొన్ని డీల్స్ మీ యొక్క పార్ట్నర్షిప్ మీద నష్టాన్ని తెచ్చే అవకాశం కూడా ఉంటుందండి. అందుకనే ఎక్కడ ఫైట్ చేయాలి, ఎక్కడ సైలెన్స్ ఉండాలి, ఎక్కడ డిప్లొమసీ మెయింటైన్ చేయాలి అనే దాన్ని మనం బుద్ధిగా డిసైడ్ చేసుకోవాలి. మరి ధన సంబంధంగా ఆర్థిక పరంగా చూస్తే 6వ స్థానం స్ట్రాంగ్గా ఉండటం వల్ల రుణాలు ఉన్న, అప్పులు ఉన్న తులారాశి వారికి రుణాలు రీపే చేయడానికి, లోన్స్ కట్టడానికి, ఈఎంఐలు కట్టడానికి అవకాశాలు మరి ప్లాన్లు చక్కగా కనిపిస్తూ ఉన్నాయండి. కొత్త లోన్లు ఏదైనా అప్లై చేసుకుంటే శాంక్షన్ అవ్వటం, ఏదైనా రీఫైనాన్స్ కావటం, ఈఎంఐ స్ట్రక్చర్ను మీరు ఉన్న విధానాన్ని మార్చుకోవడం లాంటి ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సూర్యగ్రహం 13 వరకు క్లియర్గా 6వ స్థానంలో ఉండటం వల్ల సర్వీస్ రిలేటెడ్ ఇన్కమ్ కానీ, ప్రభుత్వ సంస్థల నుండి వచ్చే బెనిఫిట్స్ మీకు సపోర్ట్ ఇస్తాయండి. కానీ రాహు అనే ఆయన 5వ స్థానంలో ఉండటం వల్ల క్విక్ మనీ, రిస్కీ స్కీమ్స్, లాటరీ లాంటివి, స్పెక్యులేషన్ మీద ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు దయచేసి. ఇబ్బందులు, నష్టాలు కలిగించే అవకాశం ఉంది. ఏప్రిల్ 19 తర్వాత అంటే ఏప్రిల్ 20 నుండి మీ యొక్క రాశాధిపతి, లగ్నాధిపతి అంటే ఈ యొక్క తులాకి శుక్రుడే, ఆయన 8th హౌస్లో వృషభంలోకి వెళ్ళడం వల్ల జాయింట్ ఫైనాన్సెస్, షేర్డ్ రిసోర్సెస్ ఏదైనా ఉన్నా, ఇన్సూరెన్స్, ట్యాక్స్, ఇన్హెరిటెన్స్ వంటి విషయాలు హైలైట్ కాబోతున్నాయి. 8వ స్థానంలో వెళ్తున్నారు కాబట్టి ఇవి చాలా మందికి ఫైనాన్షియల్ డీప్ క్లీన్ చేసే టైం కూడా అవుతుందండి. సో ఏదైనా పాత లూప్ హోల్స్ ఉన్నా, ట్యాక్స్ ఇష్యూస్ ఉన్నా, హిడెన్ అగ్రిమెంట్స్ ఉంటే కనుక బయటపడే అవకాశం ఉంది. మరి కుటుంబ సంబంధాలు, వివాహ జీవితం, ప్రేమ సంబంధాల విషయానికి వస్తే రాహు 5వ స్థానంలో ఉండటం వల్ల ప్రేమలో సడన్ అట్రాక్షన్స్ కావచ్చు, అన్కన్వెన్షనల్ రిలేషన్షిప్స్ మీకు అర్థమై ఉంటుంది. 3వ వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ వంటి కొంత క్లిష్ట పరిస్థితులు రావచ్చు. జూపిటర్ అంటే గురుగ్రహం 7వ స్థానం నుండి మీ యొక్క లవ్ మరియు సంతాన స్థానం అంటే 5వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉండగా పూర్తిగా చూడు అనడానికి కాదు, కానీ క్లారిటీ, వాల్యూస్ మీద ఫోకస్ పెట్టాలని సూచిస్తుంది. గురుదృష్టి ఉంది కాబట్టి రాహు ఉన్నా కూడా సింగిల్గా ఉన్న, నిజాయితీగా మాట్లాడే, స్పిరిచువల్, ఇంటలెక్చువల్ కనెక్ట్ ఉన్న వ్యక్తి లైఫ్లోకి కూడా రావడానికి ఇది కాస్త టైంగా కనపడుతూ ఉందండి. మరి వివాహితుల విషయానికి వస్తే ఏప్రిల్ 14 తర్వాత ఈ యొక్క రవిగ్రహం 7వ స్థానంలో వెళ్ళటం వల్ల లైఫ్ పార్ట్నర్తో ఈగో క్లాసెస్, గట్టిగా మాట్లాడుకోవడాలు, నా మాటే సరైందనే రిజిడ్ యాటిట్యూడ్ ఉంటే కనుక అవి దయచేసి అవాయిడ్ చేయాలి. ఏప్రిల్ 19 తర్వాత శుక్రుడు 8వ స్థానంలోకి వెళ్ళటం వల్ల దాంపత్య జీవితంలో ఎమోషనల్ డెప్త్ పెరుగుతుంది. లోతైన విషయాలు, సీక్రెట్స్, ఫ్యామిలీ, ఫైనాన్షియల్ విషయాలు లాంటివి ఓపెన్గా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది మీ యొక్క సంబంధాలను క్లెన్జింగ్ చేస్తే బలహీన సంబంధాలు బ్రేక్ అయ్యే, స్ట్రాంగ్ బంధాలు మరింత డీప్ అయ్యే నెలగా కనపడుతూ ఉందండి ఈ గ్రహాల యొక్క స్థితిని చూస్తే. మరి హెల్త్ గురించి చూస్తే, ఆరోగ్యం గురించి చూస్తే 6వ స్థానంలో శని, కుజుడు, అలాగే 6వ స్థానాధిపతి గురుడు 9లో ఉండడం, అక్కడి నుంచి దృష్టి పెట్టడం వల్ల సమస్యలు వస్తాయి. కానీ మీ బాడీలో డిజీజ్ని, రోగాన్ని ఫైటింగ్ చేసే కెపాసిటీ కూడా బలంగానే ఉంటుంది. ఎక్కువ నిల్చొని పనిచేస్తూ ఉంటారు, ప్రైవేట్ రంగంలో కానీ, లేదంటే టీచింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇట్లాంటి ఎవరైనా ఉన్నా, స్ట్రెస్ ఎక్కువగా ఉండే జాబ్ చేసేవాళ్ళు శరీరంలో కాస్త అలసట, లో బ్యాక్ పెయిన్ కానీ, మజిల్ స్ట్రెయిన్, స్కిన్ అలర్జీస్ వంటి చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతుంది ఈ యొక్క గోచార గ్రహ రీత్యా. ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వల్ల చిన్న చిన్న ఇంజురీస్ ఏదైనా కట్ కావడం, బర్న్స్, వెహికల్ డ్రైవింగ్లో చిన్న చిన్న జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం, జీర్ణాశయానికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తడం లాంటివి చూసుకుంటే సేఫ్గా పోతుందండి. బీపీ, షుగర్ లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకోవడం మంచిది. మరి స్టూడెంట్స్కి, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే 6వ స్థానం బలంగా ఉంది కాబట్టి, కాంపిటేటివ్ స్థానం కాబట్టి ఏ కాంపిటీషన్ అయినా సీరియస్గా కూర్చొని చేస్తే కనుక గెలవగలం అనే సపోర్టు, అదొకటి ధైర్యం అయితే ఉంటుందండి. కానీ 5లో రాహు ఉన్నాడు కాబట్టి మైండ్ని ఎప్పుడు ఏదో సబ్జెక్ట్ వైపు, ఎప్పుడు ఇంకేదో ఫీల్డ్కి లాగుతూ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి టైం టేబుల్ వేసుకొని దయచేసి పిల్లలు ప్రతిరోజు ఫిక్స్డ్ సబ్జెక్ట్స్ పెట్టుకోండి. ఫిక్స్డ్ అవర్స్ చదివే అలవాటు పెట్టుకుంటే కనుక ఈ నెలలో స్ట్రాంగ్ బేస్ పడుతుందండి. మీకు ఫోకస్ ఉండాలి, ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడ రిజల్ట్ వస్తుంది. చదువుకున్న టైంలో నో డిస్ట్రాక్షన్, అంటే నో మొబైల్ ఫోన్, నో నోటిఫికేషన్స్, పక్కన పెట్టేసండి. ఫోకస్ అవర్ కూర్చోండి, 1 గంట కూర్చున్నా సార్, మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్. ఫోకస్ అవర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాపర్టీ సంబంధంగా చూస్తే గురుడు 9లో ఉండడం వల్ల డాక్యుమెంటేషన్, అడ్మిషన్స్, స్టడీ విషయంలో కూడా కొంత గైడెన్స్ దొరుకుతుందండి. ముఖ్యంగా నిరుద్యోగులు చూస్తే అన్ఎంప్లాయిడ్కి జాబ్ సెర్చ్, అంటే ఉద్యోగం కోసం చూస్తున్న తులారాశి వారికి 6లో డైలీ సర్వీస్ నుండి 6వ ప్రాంతంలో శని, కుజుడు బలంగా ఉండటం వల్ల
6వ స్థానాధిపతి గురుడు పాజిటివ్గానే ఉండటం వల్ల ఈ నెలలో ఇంటర్వ్యూల కోసం ఏదైనా డ్రైవ్ పెట్టడము, ప్రిపరేషన్, హార్డ్ వర్క్ గట్టిగా పెరుగుతుందని చెప్పొచ్చు. పాత అప్లికేషన్స్ గతంలో మీరు పెట్టిన వాటికి రెస్పాన్స్ రావడం, మెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ రావడం, సో అనుకోకుండా రెఫరెన్స్ ద్వారా ఒక మంచి అవకాశం అయితే బలంగా కనపడుతూ ఉందని ట్రై ఫర్ ఇట్. అదేవిధంగా మీ యొక్క చిన్న చిన్న స్కిల్స్ అప్డేట్ చేసుకోవడం, రెజ్యూమ్ అప్డేట్ చేసుకోవడం, అంటే ప్రాక్టికల్ స్కిల్స్ను షార్ప్ చేసుకోవడం అండి. దీనివల్ల ఏంటంటే కొంచెం పాలసీగా కనపడతారు. సో ఇలా ప్రయత్నిస్తే కనుక మీకు స్థిరమైన జాబ్ వచ్చే అవకాశం బలంగా ఉంది. మరి ప్రాపర్టీ పెట్టుబడుల విషయంలో చూస్తే ఏప్రిల్ 19 తర్వాత శుక్రుడు 8వ స్థానంలోకి స్వస్థానంలోకి వచ్చినప్పుడు షేర్డ్ ఫైనాన్సెస్, ఇన్హెరిటెన్స్, ఇన్సూరెన్స్, పిఎఫ్, గ్రాట్యుటీ, జాయింట్ ప్రాపర్టీ వంటి వాటి గురించి మంచి క్లారిటీ వచ్చే టైం ఇదని చెప్పాలి. కొంతమందికి ఇన్సూరెన్స్, పిఎఫ్, కాంపెన్సేషన్ అమౌంట్ లాంటివి కొంచెం లంసమ్ అమౌంట్ ఏదైనా రావడానికి అవకాశం అయితే కనపడుతుంది. ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాల్లో ఆ డీల్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా చూసుకొని డాక్యుమెంట్లు అవసరమైతే లీగల్ ఒపీనియన్ లాయర్ చేత చెక్ చేయించుకొని ముందుకు వెళ్ళాలి దయచేసి. రాహు 5లో ఉన్నారు కాబట్టి రిస్క్ పెట్టుబడులు కానీ, స్పెక్యులేషన్ కానీ, ఇంట్రాడే ట్రేడింగ్, సేమ్ డే కొని అమ్మటం, స్టాక్ మార్కెట్ లాంటి వాటిలో తక్కువ ఇన్వాల్వ్ అవ్వటం మంచిది. 6వ స్థానంలో ఉన్న గ్రహాలు పనులను చూస్తాయి కాబట్టి ఖర్చు నష్టం ఇండికేట్ చేసి జాగ్రత్తగా ఉండాలి. మరి స్త్రీల విషయంలో చూస్తే, గృహిణుల విషయంలో చూస్తే తులారాశి వారికి, మహిళలకి సహజంగానే ఇంటి పనులు, సర్వీసు, పిల్లల అవసరాలు, హెల్త్ కేరు ఇవన్నీ కాస్త ఎక్కువగా ఈ విషయాల బాధ్యత కనిపిస్తూ ఉంటాయి. బ్యాలెన్స్ కమ్యూనికేషను, డిప్లొమసీ ఇవి మెయింటైన్ చేయగలిగితే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ బాగుంటుందండి. ద్వితీయ వాక్కు, ధనం, కుటుంబాధిపతి 6లో ఉన్నాడు కాబట్టి మాట తీరులో కొంచెం జాగ్రత్త. సో 19 తర్వాత శుక్రుడు 8లోకి రావడం వల్ల మీ ఇంట్యూషను, ఎమోషనల్ డెప్త్ బాగా యాక్టివేట్ అవుతాయి. మీరు ఏదైనా సరదాగా చెప్పినా నిజమయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్యూషన్ కొంచెం పెరుగుతుంది. ఆ టైంలో మీరు కనుక మీ పార్ట్నర్ తోటి, కుటుంబంతో ఓపెన్గా మాట్లాడగలిగితే చాలా మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవుతాయండి. ఎందుకంటే శుక్రుడు సౌమ్యుడు, ఆ యొక్క దృష్టి పడుతూ ఉంటుంది 20వ తారీఖు నుండి. ఈవెన్ దో వాక్కు అధిపతి కుజుడు 6లో ఉన్నా కూడా జాగ్రత్తలు ఏంటంటే కోర్టు కేసులు, లీగల్ మ్యాటర్స్లో అతి కోపంతో మనం మాట్లాడకుండా డాక్యుమెంట్లు ప్రాపర్గా హ్యాండిల్ చేసుకోవాలి. వెహికల్ నడిపే వారు ఎవరైతే ఉంటారో ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే, పెనాల్టీలు వస్తాయి. ఆరోగ్య విషయంలో ఏంటంటే పొట్టకు సంబంధించి డైజెషను దీని మీద కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేమ సంబంధాలు, స్నేహ సంబంధాల్లో రాహు వల్ల సడన్ అట్రాక్షన్, డౌట్లను ఉంటే కనుక వాటిని శాంతంగా క్లారిటీతో ఎదుర్కోవాలి. రెమెడీ ఏంటంటే ప్రతి శుక్రవారం కానీ లేకుంటే మీకు సౌకర్యంగా ఉన్న రోజున లక్ష్మీదేవి అమ్మవారిని అష్టోత్తరము, కనకదార స్తోత్రం పఠనం చేయడం. సో దుర్గమ్మ టెంపుల్ దగ్గర ఏంటంటే పసుపు, కుంకుమ, పూలు సమర్పించి మీరు కనుక ఒక 5 నుంచి 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకుంటే కూడా బాగుంటుందండి. సో 6వ స్థానంలో శని ఉన్నారు కూడా ఆయన ప్రభావం కొంచెం పాజిటివ్గా ఉండటం కోసం శనివారం రోజున పూర్వు, డిజేబుల్డ్, కార్మికులు, పేదలు ఇలాంటి వారికి తిండికి దానం చేయండి. నల్ల బట్టలు దానం చేయడం, చెప్పులు ఎండాకాలం ఇవ్వటం ఇలాంటి చేస్తే ఉంటే కనుక సో మీకు పాజిటివ్గా ఉంటుందండి. ప్రతిరోజు ఉదయం ఓం శ్రీం శనైశ్వరాయ నమః లేదా ఓం నమో నారాయణాయ ఇలాంటి జపం చేయడం వల్ల భయం తగ్గి సమస్యలను తెలివిగా హ్యాండిల్ చేసే శక్తి మీకు వస్తుంది. అంతేకాని ఇవి చేయడం వల్ల పూర్తిగా వెళ్ళిపోతాయని కాదండి. కష్టాలు వస్తాయి, వాటిని ఎదుర్కొనే శక్తిని మీకు బాగుంది సమకూర్చుస్తాడండి. మొత్తంగా చూసుకుంటే ఏప్రిల్ మాసంలో తులారాశి వారికి సర్వీస్, ఆరోగ్యం, కాంపిటీషన్, రుణాల విషయంలో కొంత పరీక్షగా ఉంటుంది. పరిష్కారం కూడా కలిసి వచ్చే మాసం అని చెప్పాలి. 2 ఉంటాయి దీంట్లో. సో ఏది ఏమైనా ఎంత ఉన్న 6లో 8 గ్రహాలు ఉన్నా కూడాను 9లో కూడా ఉండడం వల్ల ఆయన ఒక పాజిటివ్ దృష్టి వల్ల సరైన నిర్ణయాలు, సరైన ప్రయత్నాలు కనుక చేస్తే మీకోసం ఎప్పుడు కూడా మంచి మార్గాలు ఓపెన్ అవుతాయని చెప్పవచ్చు. మనం చెప్పుకున్నవన్నీ జనరలైజ్డ్ ఫలితాలేనండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం ఆధారంగా ఫలితాలు మారచ్చు. కాబట్టి చెక్ యువర్ పర్సనల్ హోరోస్కోప్. మీ యొక్క జన్మజాతక చక్రం మీద గ్రహాలు రాసుకొని వాటి మీద ఆ కుండల చుట్టూ గ్రహాలు వేసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. అలా నేర్చుకోవాలనుకుంటే మీ యొక్క గోచారం కానీ జాతకం స్వయంగా మీరు పరిశీలించుకోవాలనుకున్నా, కుటుంబ సభ్యుల యొక్క గోచారం కానీ జాతకం పరిశీలించాలనుకుంటే అలాంటి వారి చాలా మంది రిక్వెస్ట్ చేయటం మీద 30 days ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ లీడ్ చేశానండి. చాలా మంది జాయిన్ సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చొని నేర్చుకోవాలనుకునే వారి కోసం సో ఆ కోర్సు లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం విఎంకే ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన బెల్ సింబల్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.